హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. శ్రీ నికేష్ భౌతిక శాస్త్ర సూత్రాలను ఉపయోగించి సృజనాత్మకతతో కూడిన పరిసరాలను రూపొందిస్తున్నాడు. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో శ్రీ నికేష్ ఏ దశకు చెందుతాడు? శ్రీ నికేష్ భౌతిక శాస్త్ర సూత్రాలను ఉపయోగించి సృజనాత్మకతతో కూడిన పరికరాలను రూపొందిస్తున్నాడు. అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో శ్రీ నికేష్ ఏ దశకు చెందుతాడు? The correct option is option C. అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ. మొక్కల పరిరక్షణలో ఉత్తమంగా నిలిచిన వారికి బహుమతి లభిస్తుందని తెలిసి హస్వీతేజ్ తన నాటిన మొక్కను పరీక్షించాడు. అయితే అతడు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? మొక్కల పరిరక్షణలో ఉత్తమంగా నిలిచిన వారికి బహుమతి లభిస్తుందని తెలిసి హస్వీతేజ్ తను నాటిన మొక్కను పరిరక్షించాడు. అయితే అతడు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి, దశ 2. దశ 2. వికాస్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై సామాజికంగా ఆర్థికంగా ముందు వరుసలో ఉండటం వల్ల రిజర్వేషన్లు అనుభవించడం సరికాదని భావించి రిజర్వేషన్లలో పొందిన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అయితే ఆ అంశంలో అతడు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? వికాస్ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై సామాజికంగా ఆర్థికంగా ముందు వరుసలో ఉండటం వల్ల రిజర్వేషన్లను అనుభవించడం సరికాదని భావించి రిజర్వేషన్లు పొందిన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. అయితే ఈ అంశంలో అతడు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. ఎప్పుడు విమానం చూడని సిరి ఆకాశంలో తొలిసారి విమానం చూసినప్పుడు దాన్ని తెల్ల పక్షిగా గుర్తించడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఎప్పుడు విమానం చూడని సిరి ఆకాశంలో తొలిసారి విమానం చూసినప్పుడు దాన్ని తెల్ల పక్షిగా గుర్తించడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, సాంశీకరణ. సాంశీకరణ. అవినీతి ప్రభుత్వం అనవసరమైన పథకాలు ప్రవేశపెడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని భావించిన నరేష్ చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని తెలిసి కూడా ఆదాయపు పన్ను చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు. అతడు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? అవినీతి ప్రభుత్వం అనవసరమైన పథకాలు ప్రవేశపెడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని భావించిన నరేష్ చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని తెలిసి కూడా ఆదాయ పన్ను చెల్లించడానికి నిరాకరిస్తున్నాడు. అతడు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, దశ 6. దశ 6. కింది వాటిలో పియాజే సంజ్ఞానాత్మక వికాసం అంతఃసూచన కానిది ఏది? కింది వాటిలో పియాజే సంజ్ఞానాత్మక వికాసం అంతఃసూచన కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, శాబ్దిక శిక్షణ అవసరం. శాబ్దిక శిక్షణ అవసరం. సరయు శంకువును చూసి వివిధ కోణాల్లో గీస్తుంది, కానీ శంకువు నమూనా లేనప్పుడు గీయలేదు. పియాజే ప్రకారం ఆమె ఏ దశకు చెందుతుంది? సరియు శంకువును చూసి వివిధ కోణాల్లో గీస్తుంది, కానీ శంకువు నమూనా లేనప్పుడు గీయలేదు.
పియాజే ప్రకారం ఆమె ఏ దశకు చెందుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి అనియత ప్రచాలక దశ. అనియత ప్రచాలక దశ. కోల్బర్గ్ ప్రకారం విద్యార్థుల్లో నైతిక విలువలను ఏ విధంగా పెంపొందించవచ్చు? కోల్బర్గ్ ప్రకారం విద్యార్థుల్లో నైతిక విలువలను ఏ విధంగా పెంపొందించవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గొనేలా ప్రోత్సహించడం. నైతిక విషయాలపై జరిగే చర్చల్లో వారిని పాల్గొనేలా ప్రోత్సహించడం. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజిగౌడ్ విద్యార్థులను ఆదేశిస్తూ వైయక్తిక నియోజనాలు మీరు వ్యక్తిగతంగా ప్రభావవంతంగా అభ్యసించడానికి రూపొందించారు కాబట్టి నిర్దేశించిన నియోజనాలు ఎవరి సహాయం లేకుండా పూర్తి చేయాలి అని చెప్పారు. ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశకు సంబంధించింది? పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అంజిగౌడ్ విద్యార్థులను ఉద్దేశిస్తూ వైయక్తిక నియోజనాలను మీరు వ్యక్తిగతంగా ప్రభావవంతంగా అభ్యసించడానికి రూపొందించారు కాబట్టి నిర్దేశించిన నియోజనాలు ఎవరి సహాయం లేకుండా పూర్తి చేయాలి అని చెప్పారు. ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశకు సంబంధించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ సంప్రదాయ స్థాయి 4 న్యాయం చట్టం. సంప్రదాయ స్థాయి 4 న్యాయం చట్టం. 11 నెలల కళ్యాణి రిఫ్రిజిరేటర్ వెనకాల పడిన బంతిని వెతికే ప్రయత్నం చేస్తుంది. అయితే కళ్యాణిలో ఏర్పడిన సంజ్ఞానాత్మక వికాస భావన ఏది? 11 నెలల కళ్యాణి రిఫ్రిజిరేటర్ వెనకాల పడిన బంతిని వెతికే ప్రయత్నం చేస్తుంది. అయితే కళ్యాణిలో ఏర్పడిన సంజ్ఞానాత్మక వికాస భావన ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి వస్తు స్థిరత్వ భావన. వస్తు స్థిరత్వ భావన. చేతికి గాజులు ధరించే లక్ష్మి కలర్ పిరమిడ్ రింగ్స్లోని ఒక రింగ్ని గాజులాగా చేతికి ధరించడం ఏ సంజ్ఞానాత్మక అంశాన్ని సూచిస్తుంది? చేతికి గాజులు ధరించే లక్ష్మి కలర్ పిరమిడ్ రింగ్స్లోని ఒక రింగుని గాజులాగా చేతికి ధరించడం ఏ సంజ్ఞానాత్మక అంశాన్ని సూచిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ శాంసీకరణ. శాంసీకరణ. నర్సరీ చదువుతున్న సిరి తన పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆమె ఆడుకునే టెడ్డీ బేర్ బొమ్మకు అల్లరి చేయవద్దని, భోజనం చెయ్యమని చెప్పడం ఏ లక్షణాన్ని సూచిస్తుంది? నర్సరీ చదువుతున్న సిరి తన పాఠశాలకు వెళ్ళేటప్పుడు ఆమె ఆడుకునే టెడ్డీ బేర్ బొమ్మకు అల్లరి చేయవద్దని, భోజనం చెయ్యమని చెప్పడం ఏ లక్షణాన్ని సూచిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి ఎనిమిజం పూర్వ ప్రచాలక దశ. ఎనిమిజం పూర్వ ప్రచాలక దశ. మానసిక కల్పనలను పరీక్షించడం సమస్య పరిష్కరణలో ఒకే కారకంపై దృష్టి నిలపకుండా వివిధ కోణాల్లో ఆలోచించి పరిష్కరించడం చేస్తున్న శివాని ఏ సంజ్ఞానాత్మక వికాస దశకు చెందుతుంది? మానసిక కల్పనలను పరీక్షించడం సమస్య పరిష్కరణలో ఒకే కారకంపై దృష్టి నిలపకుండా వివిధ కోణాల్లో ఆలోచించి పరిష్కరించడం చేస్తున్న శివాని ఏ సంజ్ఞానాత్మక వికాస దశకు చెందుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి అమూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ. అర్ధచంద్రాకార చందమామను చూసిన సిరి ఆకాశంలో చందమామ కనబడటం లేదు అని తెలపడంలో ఆమెకు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ఏది? అర్ధచంద్రాకార చందమామను చూసిన సిరి ఆకాశంలో చందమామ కనబడటం లేదు అని తెలపడంలో ఆమెకు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ఏది?
The correct option is option D, Purva Prachalaka Dasa. Purva Prachalaka Dasa. పర్యావరణ పరిరక్షణ తన బాధ్యతగా భావించి మొక్కల పెంపకంలో పరిరక్షణలో సంతృప్తి కలిగి ఉండే భావన ఉన్న నైతిక వికాస స్థాయి ఏది? పర్యావరణ పరిరక్షణ తన బాధ్యతగా భావించి మొక్కల పెంపకంలో పరిరక్షణలో సంతృప్తి కలిగి ఉండే భావన ఉన్న నైతిక వికాస స్థాయి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి, ఉత్తర సంప్రదాయ స్థాయి 5వ జీవ దశ. ఉత్తర సంప్రదాయ స్థాయి 5వ జీవ దశ. సాయంత్రం నాన్న సినిమాకు తీసుకెళ్తానంటే హోంవర్క్ చేస్తానని తెలిపిన సిరి నైతిక వికాస స్థాయి దశలు వరుసగా. సాయంత్రం నాన్న సినిమాకు తీసుకెళ్తానంటే హోంవర్క్ చేసుకోవాలని తెలిపిన సిరి నైతిక వికాస స్థాయి దశలు వరుసగా ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, స్థాయి 1 దశ 2. స్థాయి 1 దశ 2. రమేష్ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రయోగపూర్వకంగా మాత్రమే కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆధారాలు లేకుండా ఏ విషయాలను అంగీకరించబడదు. అయితే సంజ్ఞానాత్మక వికాసంలో రమేష్ ఏ దశకు చెందుతాడు? రమేష్ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రయోగపూర్వకంగా మాత్రమే కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆధారాలు లేకుండా ఏ విషయాలను అంగీకరించబడదు. అయితే సంజ్ఞానాత్మక వికాసంలో రమేష్ ఏ దశకు చెందుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి, అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ. సిరి తన గ్రామంలో ఎక్కడి నుండైనా ఇంటికి వెళ్తుంది, కానీ ఎలా వెళ్ళాలో తెలపలేదు. అయితే సిరికి ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ఏది? సిరి తన గ్రామంలో ఎక్కడి నుండైనా తన ఇంటికి వెళ్తుంది, కానీ ఎలా వెళ్ళాలో తెలపలేదు. అయితే సిరికి ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ఏది? The correct option is option C, మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ. కింది వాటిలో సంజ్ఞానాత్మక ప్రక్రియను సరిగ్గా సూచించేది ఏది? కింది వాటిలో సంజ్ఞానాత్మక ప్రక్రియను సరిగా సూచించేది ఏది? The correct option is option A, సంవేదన, ప్రత్యక్షం, భావగ్రహణం. సంవేదన, ప్రత్యక్షం, భావగ్రహణం. తల్లి కోపగించుకుంటుందనే కారణంతో నందిని తన తల్లికి తెలియకుండా ఏ వస్తువును తీసుకోదు. కోల్బర్గ్ ప్రకారం ఆమె ఏ దశకు చెందుతుంది? తల్లి కోపగించుకుంటుందనే కారణంతో నందిని తన తల్లికి తెలియకుండా ఏ వస్తువును తీసుకోదు. కోల్బర్గ్ ప్రకారం ఆమె ఏ దశకు చెందుతుంది? The correct option is option A, దశ 1. దశ 1. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించిన ఉపాధ్యాయుడుగా ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు కోల్బర్గ్ సూచించిన ఏ దశకి అనుసరిస్తారు? మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించిన ఉపాధ్యాయుడుగా ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు కోల్బర్గ్ సూచించిన ఏ దశను అనుసరిస్తారు? The correct option is option A, 1, 2. శిక్ష, విధేయత, వైయక్తికం, ఇచ్చిపుచ్చుకోవడం. శిక్ష, విధేయత, వైయక్తికం, ఇచ్చిపుచ్చుకోవడం. శిశువులు సార్వత్రిక భాషా సూత్రాలను, వ్యాకరణ సూత్రాలను, నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యంతో జీవిస్తారని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? శిశువులు సార్వత్రిక భాషా సూత్రాలను, వ్యాకరణ సూత్రాలను, నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యంతో జీవిస్తారని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? The correct option is option A, చోమ్స్కీ.
చోమ్స్కీ. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించిన ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఇతరులతో ఉన్న సంబంధాలు, పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందింపజేసే ఆత్మ భావనగా దేన్ని భావిస్తారు? మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించిన ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఇతరులతో ఉన్న సంబంధాలు, పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మ భావనగా దేన్ని భావిస్తారు? The correct option is option A, ఆదర్శ ఆత్మభావన. ఆదర్శ ఆత్మభావన. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నూతన గృహ నిర్మాణం చేపట్టేవారు తమ గృహ ఆవరణంలో 2 మొక్కలు నాటిన తర్వాతే అనుమతి ఇచ్చేలా నియమాలు మార్చాలని సరిత ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ఏ నైతిక వికాస దశకు చెందుతుంది? పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి నూతన గృహ నిర్మాణం చేపట్టేవారు తమ గృహ ఆవరణంలో 2 మొక్కలు నాటిన తర్వాతే అనుమతి ఇచ్చేలా నియమాలను మార్చాలని సరిత ప్రయత్నిస్తుంది. అయితే ఆమె ఏ నైతిక వికాస దశకు చెందుతుంది? The correct option is ఆప్షన్ సి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, చట్టబద్ధంగా అంగీకరించిన నీతి. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, చట్టబద్ధంగా అంగీకరించిన నీతి. అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? The correct option is ఆప్షన్ బి, రోజర్స్. రోజర్స్. ఎరిక్సన్ ప్రకారం 6వ తరగతి విద్యార్థులకు సరైన శిక్షణ, తగిన విద్య, మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందే లక్షణం ఏది? ఎరిక్సన్ ప్రకారం 6వ తరగతి విద్యార్థులకు సరైన శిక్షణ, తగిన విద్య, మంచి ఆదర్శాలను అందించడం వల్ల వారిలో పెంపొందే లక్షణం ఏది? The correct option is ఆప్షన్ ఏ, శ్రమశీలత. శ్రమశీలత. సరళ పరిసరాలతో పరస్పర చర్యలు జరపడానికి చొరవ తీసుకోవడం వల్ల అనుసరించడం, ప్రణాళికలను ఏర్పరచుకోవడం, కృత్యాలు, లక్ష్యాలను సాధించడంలో గుణాత్మకతను ఏర్పరచుకుంటుంది. అయితే సరళకు ఉన్న మనో సాంఘిక వికాస దశ ఏది? The correct option is ఆప్షన్ ఏ, క్రీడా దశ. క్రీడా దశ.